హాయ్ అండి. ఇదైతే సండే లాగ్ అండి. ఈరోజు చేపల కూర అయితే చేస్తున్నాను. పచ్చి చేపలు అయితే మార్కెట్ వెళ్ళి తీసుకొచ్చాము. ఈరోజు అయితే ఇప్పుడైతేనండి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా అల్లం, కొబ్బరి ఇవన్నీ అయితే కోసుకుంటున్నానండి. అదే మీకు అక్కడైతే చూపిస్తున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చూపిస్తే మీకు కూడా అర్థమైంది కదండి. ఒకవేళ రానుళ్ళు అయితే చేసుకుంటారని చూపిస్తున్నానండి. అవన్నీ అయితే కోసుకొని దానికి సపరేట్ అయితే పెట్టేస్తున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి ఇవన్నీ అయితే సపరేట్ దాన్ని పెట్టేసుకున్నానండి. ఈజీగా ఉండిద్ది అనేసి కోసుకొని ఇప్పుడైతేనండి మసాలా వేయాలండి. ఇవన్నీ చూపిస్తున్నాను మీకు అక్కడ. అదే ఇప్పుడు కొబ్బరి పొడి అయితే మా ఇంట్లో అయితే ఉందండి. ఇదివరకు ఆల్రెడీ వేసింది అయితే ఉంది. అదైతే డబ్బాలో స్టోరేజ్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు నాకు అదైతే యూజ్ అవుతుంది. అలా పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు మిక్సీలోకి ఏమేమి వేస్తాను నేను చూపిస్తానండి. ఇప్పుడైతేనండి అల్లం, చిన్నుల్లిపాయ ఇవైతే మిక్సీ అయితే వేసుకుంటానండి. పేస్ట్లా చేసుకుంటాను. కొబ్బరి పొడి అయితే వేసే ఉంది కదండి. తర్వాత అయితే గిన్నె తీసుకుని దాంట్లో అయితే లోటా నీళ్ళు పోసుకొని 150 గ్రాముల చింతపండు అయితే వేసుకున్నానండి 2 కేజీల చేపల కూరకి. ఇప్పుడు ఈ రాగి వెండి చేపలోకి అయితేనండి కడిగేసుకుంటాను శుభ్రంగా. పెరుగు, ఉప్పు, తర్వాత పసుపు వేసి 3 వేసి అయితే కొంచెం తగినంత వేసుకొని ఇవైతే శుభ్రంగా అయితే కడుక్కోవాలండి. ఎందుకంటే నీసు వాసన పోయేదాకా శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఇది. అందుకని ఇవన్నీ వేసి అయితే బాగా కడుగుతున్నానండి. నీసు వాసన అయితే రాదు. అలాగైతే వేసుకొని కడుగుతున్నాను ఫ్రెండ్స్. పసుపు, కారం, గొడ్డు కారం, మసాలా కారం కాదు, గొడ్డు కారం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అయితే బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసేస్తానండి. ఈలోపు బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసుకున్నానండి. అవైతే పొయ్యి మీద పడేస్తామనేసి ఇవైతే ఈ లోపల పని ఉంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను. చిన్నులపై టమాటా గ్రేవీ కోసం అయితే ఇదైతే మిక్సీ వేసామండి. తర్వాత కొబ్బరి పొడి అయితే సపరేట్గా ఉంది. తర్వాత ఇది వచ్చేసి పెద్ద ఉల్లిపాయ పేస్ట్ అండి. ఇవన్నీ ఇప్పుడండి తాలింపు వేసేస్తున్నాను. నూనె వేసి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, తర్వాత టమాటా ముక్కలు ఇవన్నీ అయితే తాలింపు వేసుకుంటున్నానండి. బాగా నూనె వేగినాక ఇవన్నీ అయితే తాలింపులు అయితే వేసుకోవాలండి. బాగా కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని కరివేపాకు ఇవన్నీ అయితే వేసుకోవాలండి. ఇంకొంచెం యాగనిస్తే కనుక మనకు బాగుంటుందండి. అవన్నీ అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, అయితేనండి దాంట్లో అయితే చేపలు అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి బాగా ఎర్రగా అయితే ఉన్నాయి. గుంటూరు గొడ్డు కారంతో అయితే ఈ చేపల కూర అయితే భలే ఉండిద్దండి. చూస్తుంటే నోరు ఊడిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చింతపండు పులుసు అయితే పిసుక్కుంటున్నానండి. పిసుక్కొని బాగా చింతపండు పులుసు అయితే బాగా చేసుకుంటున్నాను. 2 కేజీల చేపకి 150 గ్రాముల చింతపండు అయితే తీసుకున్నానండి. అది ఇప్పుడు దీంట్లో చేపల కూరలు అయితే వేస్తాను. వేసి బాగా తిప్పుకుంటాను. గంటతో తిప్పితే మనకు చేపల కూర అనేది ముక్కలుగా అయిపోతుంది కాబట్టి ఇట్లా పైకి కిందకి ఎగరేసుకోవాలండి. ఇప్పుడు చింతపండు పులుసు చిక్కగా ముక్క మునిగేటట్టు పోసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడైతే అట్లయితే సోమ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పెద్దలపై టమాటా పేస్ట్ ఇది కూడా పేస్ట్ చేసుకొని గ్రేవీ వస్తని ఈ రెండు కూడా మిక్సీ వేసుకొని పేస్ట్ చేసి వేస్తాం. ఇది కొంచెం ఉడికినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం, ఉల్లిపాయ, కొబ్బరి, చిన్నుల్లిపాయ, అల్లము, కొబ్బరి 3 కలిపి పేస్ట్ పులుసులో వేసుకోవాలి. ఉడికేటప్పుడు వేసుకోవాలి. కొత్తిమీర, చిన్న మంట మీద. ఇంతేనండి, అయిపోయిందండి చేపల కూర అయితే. ఎప్పుడు ఆపేసుకోవాలి ఇది? 5 నిమిషాలండి దింపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇట్లా అయితే చేసుకోవడమేనండి. చేపల కూర అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి.
ఇప్పుడైతే బట్టలు అయితే ఆరేస్తున్నానండి. వాషింగ్ మిషన్లో ఈ బట్టలు తీసాను కదా, ఇంక ఇప్పుడైతే ఇవైతే ఆరేస్తున్నాను. ఈవినింగ్ 4 అయితే అయిందండి. ఇప్పుడైతే రాగి జావ కాసుకుంటున్నాము. ఇప్పుడు ఈ రాగి జావలోకి వేడి నీళ్ళు అయితే పొయ్యి మీద అయితే ఇప్పుడు పెట్టిందండి. మళ్ళీ నీళ్ళల్లో అయితే అనుకండి కొంచెం పిండి వేసి తిప్పుతుందంటే, ఎందుకంటే ఇప్పుడైతే ఈ మరిగే నీళ్ళల్లో రాగి పిండి వేసింది కదండి. ఇంకా తర్వాత ఇట్లా కలుపుకుంటూ చిన్న మంట మీద అయితే కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అయితే బెల్లం వేయాలండి, దానికి సరిపడంత. కొంచెం బెల్లం తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. మేమైతే సరిపడినంత బెల్లం అయితే వేసుకుంటున్నాము. అంటే సాయంత్రం పూట టీ తాగకుండా ఇలా రాగి జావ అయితే రోజు అయితే తాగుతామండి. ఇంకా అలాగా అండి, లేదంటే మజ్జిగ అయినా పోసుకోవచ్చు, అది మన ఇష్టము. మేమైతే ఇంక ఇప్పుడైతే పాలు పోసుకుంటున్నామండి. చూసేయండి ఫ్రెండ్స్, కొంచెం పాలు అయితే పోసేసుకుంటున్నాము. ఇదిగోండి ఇప్పుడు రాగి జావ చేశాను కదా, ఇప్పుడు ఇద్దరం అయితే తాగుతున్నాము. ఎలా ఉందండి? బాగుంది.